ఆచి చికెన్ మసాలా. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెన్గంగా, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది ప్రవాహంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉరకలు వేస్తుంది. కొమ్రుమేం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిర్పూర్ తాలూకాలోని ప్రాణహిత, పెన్గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నియోజకవర్గంలోని కౌటాల మండలంలో గల ప్రాణహిత నది పుష్కర ఘాట్లకు తాలూకా వరద నీరు చేరింది. ఇక అదేవిధంగా తాటిపల్లి వద్ద పెనుగంగా నదులు వరద నీటితో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మహారాష్ట్ర ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులను ఎవరూ దాటొద్దని అధికారులు సమీప గ్రామాల ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక భారీ వర్షానికి సిర్పూర్ మండలంలోని చేలపల్లి వద్ద వరద నీటి ప్రవాహానికి ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మహారాష్ట్ర ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నదులన్నీ ఉప్పొంగి ప్రవహించడం మనం చూస్తున్నాం. కొన్ని గ్రామాలకి రాకపోకలు కూడా నిలిచిపోయాయి రోడ్డు కొట్టుకుపోవడంతో. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వార్దా, పెన్గంగా, ప్రాణహిత నదులు మూడు నదులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ మూడు నదుల ప్రవాహం వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తున్నాయి. దీంతో ఈ సంవత్సరం అంటే ఈ ఏడాది మొదటిసారిగా గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. గోదావరి నది ప్రవాహము ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అంటే గోదావరి బేసిన్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ప్రాణహిత నది వరద అనేది ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి గోదావరి నదిలో అంతర్లీనం అవుతుంది. సో అక్కడి ప్రాణహిత నది గోదావరిలో అంతర్లీనమైన తర్వాత గోదావరి నదిగా అక్కడి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరము ఇప్పుడైతే ప్రాణహిత నది వస్తున్నటువంటి వరదతోటి గోదావరి నది పరవళ్లు దొక్కుతుంది. కాళేశ్వరం వద్ద దిగువకు వాటర్ వెళ్తుంది. దాదాపు 20,000 క్యూసెక్కుల వాటర్ కు పైగా ప్రస్తుతానికైతే గోదావరి నది కాళేశ్వరం వద్ద ప్రవహిస్తుంది. సో ఆ యొక్క క్యూసెక్ల పరిధి రేపటి వరకు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి అటు మహారాష్ట్రలోని పక్కన ఉన్నటువంటి మా తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కొమరంభీం, ఆసిఫాబాద్ లో రికార్డు స్థాయిలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే ఇప్పటి వరకు ఈ వానాకాలంలో ఏ జిల్లాలో కూడా 11 సెంటీమీటర్ల వర్షం కురవలేదు. అంటే భారీ వర్షం ఇటు కొమరంభీం జిల్లాలో నమోదైంది, అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా నమోదైంది. అంటే అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ సరిహద్దు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి దీని ఎగువన ఉన్నటువంటి వార్దా నది ప్రవహిస్తుంది. వార్దా నది ప్రవాహము దాని దిగువన ఉన్నటువంటి పెన్గంగలోకి వస్తుంది. పెన్గంగా నది ప్రవాహం ప్రాణహిత నదికి వస్తుంది. సో ప్రాణహిత నది ప్రవాహము గోదావరి నదిలోకి వస్తుంది. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది మొదటిసారిగా ఈ రోజు నుంచి పరవలు తొక్కుతుంది. అయితే దాని ఎగువన తెలంగాణలోటి అటు బాసర పైన ఎగువన ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో గోదావరి బేసిన్ ప్రాంతాల్లో వర్షాలు లేకపోయినప్పుడు కూడా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. గోదావరి నది ఉరుకలు వేస్తుంది. ఇక ఎప్పుడైనా సరే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరిలోకి ప్రతి సంవత్సరం కూడా మొదటగా నీళ్లు వస్తుంది. సో ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. సో గోదావరి నది నుంచి వస్తున్నటువంటి వాటర్ దాదాపు 20,000 క్యూసెక్ల పైగా ఉంది. దీంతో దాని దిగువన ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కూడా కంప్లీట్ గా కూడా 85 గేట్లను అధికారులు లిఫ్ట్ చేసి ఉంచారు. వచ్చిన వరద అంతా కూడా దిగువన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద నుంచి దిగువకు వెళ్తుంది రత్న. ఇక మరొక 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వర్షాలు కూడా భారీగా పడనున్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితులలో, అందుకని ప్రాణహిత నది ప్రవాహం మరింత పెరిగి గోదావరి నది ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. సో మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పెన్గంగా, ప్రాణహిత నదుల ఉధృతి కూడా
మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రాణహిత నది ప్రవాహంతో గోదావరి నది కూడా ఉరకలు వేస్తుంది. కొమరంభీం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా సిర్పూర్ తాలూకాలోని ప్రాణహిత పెన్గంగా నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సిర్పూర్ తాలూకాలోని కౌటాల మండలం తుమ్మిడిహేటి వద్ద ప్రాణహిత నది పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తుంది. ఎందుకంటే తుమ్మిడిహేటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మరొక బ్యారేజ్ కట్టాలనుకుంటున్న పరిస్థితుల్లో తుమ్మిడిహేటి వద్ద పుష్కర ఘాట్లు ఉంటుంది. పుష్కర ఘాట్లను తాకుతూ ప్రాణహిత నది తుమ్మిడిహేటి వద్ద కూడా ప్రవహిస్తుంది. అదేవిధంగా తాటిపల్లి వద్ద పెన్గంగా నదులు వరద నీటి కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సో జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు మహారాష్ట్ర ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి కూడా ఇటు ప్రాణహిత పెన్గంగా రెండు నదులు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న దృష్ట్యా నదులు ఎవరు దాటవద్దని కూడా అధికారులు అయితే సమీప గ్రామాల ప్రజలు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు కూడా చేపలు పట్టొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక కొమరంభీం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సిర్పూర్ మండలంలోని చీలపల్లి వద్ద వరద నీటి ప్రవాహానికి ప్రధాన రహదారి కూడా కొట్టుకుపోయింది. దీంతో అక్కడ పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమైపోయిపోయింది. కురుస్తున్నటువంటి వర్షాలు ఎందుకంటే భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. ఇటు రెవెన్యూ శాఖ, ఇటు పోలీస్ శాఖ, అటు పంచాయతీ శాఖ, ఇటు R&B శాఖతో పాటు మున్సిపల్ ఏరియా ఉన్న వాటికి మున్సిపల్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అందరు కూడా ఒక కోఆర్డినేషన్ టీమ్ గా ఏర్పడి గత సంవత్సరం అంతకుముందు సంవత్సరము ఏ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి, ఏ ప్రాంతాలకు ఎక్కువ వరద నీరు వచ్చింది అనేటువంటిది ఆ రికార్డులు కూడా తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు. దాంతో పాటు పునరావాస కేంద్రాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. సో భారీ వర్షాల నేపథ్యంలో వరదలు అయితే బాగా వస్తున్నటువంటి పరిస్థితులలో గోదావరి నది ప్రవాహం అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అటు ప్రాణహిత నది ఉధృతి కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో గోదావరి నది ప్రవాహం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. రత్న, థ్యాంక్ యూ రాజు పటేల్.